అందరికీ నమస్కారం. మన భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం అందించే స్కీమ్ పేరు ఈ-శ్రమ్ కార్డు. ఈ-శ్రమ్ కార్డ్ అంటే ఏమిటి? అసలు ఎందుకు తీసుకోవాలి? ఈ స్కీమ్ రావడానికి మనం భారతదేశంలో అనార్గనైజేషన్ వర్కర్లు ఎంతమంది ఉన్నారో మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ-శ్రమ్ అనే స్కీమ్ మొదలుపెట్టింది. 2021 ఆగస్ట్ 26 రోజున అనే ఈ స్కీమ్ను మొదలుపెట్టింది. కరోనా టైంలో సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ-శ్రమ్ అనే స్కీమ్ స్టార్ట్ చేశారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు? ఈఎస్ఐ, పిఎఫ్ సభ్యత్వం కలిగిన వారు, వయసు గలవారు, 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల గలవారు అర్హులు. భవనములు మరియు తాపీ మేస్త్రీలు, వలస కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్య కార్మికులు, పశుపోషణ నిమగ్నమైన వారు, బీడీ రోలింగ్ చేసేవారు, వడ్రంగి వారు, బొగ్గు తోలుగొల్టేవారు, ఇసుక పని చేసేవారు, ఉప్పు కార్మికులు, మిల్లర్లు, కార్మికులు, యంత్రాలు, కూరగాయలు అమ్మేవారు, పండ్లమ్మేవారు, పత్రిక వేసేవారు, పాలు ప్యాకెట్లు వేసేవాళ్ళు, రిక్షా నడిపేవారు, ఆటో డ్రైవర్లు, సాధారణ సేవా కేంద్రాలు, వీధి వర్తకులు, ఇండ్లలో పనిచేసేవారు. ఈ పథకంలో ఏ విధంగా చేరాలంటే, ఈ-శ్రమ్ పోర్టల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఈ-శ్రమ్ కార్డ్ అనే పోర్టల్ ఓపెన్ చేసి అందులో కావాల్సినవి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబరు, ఓటీపీ కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఈఎస్ఐ లేదా మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి. ఈ కేంద్రం ప్రభుత్వం ఈ కార్డు ద్వారా అందించబోయే ప్రయోజనాలు: ఆర్థిక సహాయం, సామాజిక బాధ్యత, పథకం ఉద్దేశాలు, మరిన్ని ఉద్యోగ అవకాశాలు, సంవత్సరానికి ప్రీమియం ముఖ్య ప్రమాద బీమా 2.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వెనుకబడిన కార్మికుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ అందించే మంచి స్కీమ్. అవసరమయ్యే డాక్యుమెంట్స్: ఆదాయము ధృవీకరణ, విద్యా సర్టిఫికెట్ ఇవేం లేకుండా పోయినా చేసుకోవచ్చు. డిజిటల్ ఫోటో 1, పాస్పోర్ట్ సైజు 1, ఆధార్ కార్డు లింకు ఉన్న ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఇది ఫోటో అవసరం ఉండదు. ఆధార్ కార్డు ఉన్న మరియు పేరు, పుట్టిన తేదీ, లింగము, చిరునామా, వ్యక్తిగత వివరాలు, మొబైల్ నెంబరు, ఎమర్జెన్సీ నెంబరు, ఈమెయిల్. వివాహితులు కాదు. తండ్రి పేరు, సామాజిక వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, దివ్యాంగులు కదా. నామినీ వివరాలు: పేరు, లింగము నమోదు, దారితో పాటు సంబంధం, పుట్టిన తేదీ, చిరునామా వివరాలు, స్వంత రాష్ట్రంలో ప్రస్తుతం చిరునామా, ఎంతకాలంగా ఉంటున్నారు, వలన కార్మికుల స్థిర నివాసం, చిరునామా, క్వాలిఫికేషను, ఆదాయము, క్వాలిఫికేషను, నెలసరి ఆదాయము, సర్టిఫికెట్, ప్రధాన వృత్తి వివరాలు, వృత్తి పేరు, ఎంతకాలం ఈ వృత్తిలో ఉన్నారు,